అన్నా ఫిష్ అన్నా కాస్త పక్కన అబ్బా, ప్రకృతి పిలుస్తుంది. సరే రాబోయ్. థ్యాంక్స్ అన్నా. హలో అన్నా చెప్పు తమ్ముడు. అక్కడ పెద్దిరెడ్డి గారు వెయిట్ చేస్తున్నారు. ఎక్కడున్నావు? ఊరి పొలిమేరల్లో. ఇంకో 10 నిమిషాల్లో ఇంటికి చేరతాను. ఈ సంబంధం మంచిదేనంటావా? మంచి మర్యాదలకి ఆ కుటుంబం పెట్టింది పేరన్నా. ఓకే, పరువు పౌరుషాలున్న ప్లేసే కదా. పౌరుషవా? ఒంటికాలుడు కూడా ఎగిరెగిరి తొడగొడతాడన్నా. నువ్వే చూస్తావు కదా చోటనా, దడదడలాడిపోతుంది. అంటే ఇంచుమించు మన రేంజ్ అన్నమాట. నువ్వు బయలుదేరు. ఓకే తమ్ముడు. రే, నన్ను చూసి గడగడగడ ఉడికిపోయేవాడే గాని నన్ను భయపెట్టేవాడు ఒక్కళ్ళేడేంట్రా? రేయ్, అల్లుడు గారు వచ్చే టైం అయింది. మన రాయలసీమ సంప్రదాయం ప్రకారం అన్ని రెడీ చేసినారా? చేసినావు నాయన. అల్లుడు గారు వచ్చినారా? ఇక్కడికి తెచ్చారేంట్రా? అత్తారింటికి దారేది ఇదే అన్నా. తొడ గుట్టేవాడు వస్తాడనుకుంటే ఈడేదిరా నా తొడంతా గుడకలేడు. మిరపకాయ కొన్న కారం సొరకాయకి ఎక్కడదన్నా? బాగానే చెప్పినావులే. రాండి అల్లుడు గారు రాండి. అయ్ బాబాయ్ అన్నా, అబ్బా ఏంటిది? వీర తిలకం బావు గారు. అదేదో మీరు అక్కంతో పెట్టొచ్చు కదా. అది మా ఆచారం అబ్బి. ఆచారం కోసం సాంప్రదాయం కోసం ఎత్తురైనా ధరవచ్చా? ఎవరిది? నాదే. గుడికి తీసుకురండి. ఇదేంటి ఎర్ర నీళ్ళ? దిష్టి తీసేయడానికా? అవి ఎర్ర నీళ్లు కావాలడు. కాళ్ళు కడుక్కోనీకి నెత్తురు. ఆడికేంటి ఒళ్ళంతా రక్తం ఉంది, అలా మోసుకెళ్తున్నారేంటి? రక్తం కోసం ఒకటి కావాలి కదా, వాడిని వేసేసినాం. మరి ఇంత రక్తం కావాలంటే ఆడేసి వచ్చాది. అదేంటి పొగలొస్తానంటే వేడి చేశారా? వేడి చేయడానికి ఏమైనా కాఫీయా టీయా? బాగా రక్తం వేడిగా ఉండడానికి వాడిని ఉరికెత్తించి చంపుతాం. ఇది మా సంప్రదాయమే. ఇది కూడా మీ సంప్రదాయమేనా? మీ సంప్రదాయానికి నమస్కారం చేస్తున్నాను. పిల్లని చూద్దాం పదండి. రై, మగోళ్ళు కొంచెం హార్ష్గా ఉన్నా ఆడోళ్ళు చాలా సాఫ్ట్గా ఉన్నారు. రామ్మా రా కూర్చో. మా అమ్మి అరే అన్నా, అమ్మాయి బాగానే ఉంది కానీ రా, ఈ పెళ్ళి ఒప్పుకున్నావంటే మనుషుల రక్తంతో కాళ్ళు కడుక్కోవాలి, గాడిద రక్తంతో మొహం కడుక్కోవాలిరా. అమ్మాయి గారు, ఆ సుబ్బారెడ్డి దొరికినాడమ్మా. అన్నా, నేను భయపెట్టి ఊడు పుట్టలేదన్నావు కదా, ఈ ఊర్లో పుట్టాడను. పోయినాళ్ళేమి ఇడుసు. రామ్మీరా జ్యూస్ తాగు. ఆయన ఎందుకు చంపేశారండి? వాడు ఇంతకు ముందు మా అమ్మని పెళ్లి చూపులు చూసి నచ్చలేదని కబురు చేసినాడు. పులి బిడ్డ ఊరుకుంటాదా? పంజా ఇసిరినాది, దెబ్బకు సచ్చినాడు. నీ టైం బాగుందని పిల్ల నచ్చలేదని చెప్పుంటే ఆ ప్లేస్ లో నీ బాడీ ఉండేది. నాకు నచ్చింది, పిల్ల నచ్చింది, బాగా నచ్చింది. నీకు నచ్చితే చాలదు, మా అమ్మి గుడక నచ్చాలా. నచ్చకపోతే నచ్చకుంటే ఖైమా కొట్టి పైకి పంపించాం. వీడికొచ్చిన పెళ్లి కొడుకు పీటల మీద కూర్చోవాలా, లేకుంటే పాడ మీద వండుకోవాలా? ఏమి అల్లుడు నచ్చినాడా? ఆలోచించిద్దా నాయనా. ఏమల్లుడు గారు, ఏమో టెన్షన్ లో ఉన్నారు? టెన్షన్ లేదు మామయ్య గారు. ఇందాక వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ జరుగుతున్న పనులు చూస్తుంటే ఆనందంగా ఉంది. బాత్రూమ్ చూపిస్తే వెళ్దామని. అల్లుడికి బాత్రూమ్ చూపించండి. వీళ్ళు ఎక్కర్లేదండి, నేనే వెతుక్కుని వెళ్తా. నేనే ఎత్తుకుంటా. బెరీన్రా
బాత్రూమ్ పోతాడావా? మా అమ్మి చూసే ఊరికైనా బాత్రూమ్ రావాల్సిందే. నాయనా వాడు పొట్టిగా ఉన్నాడు, నాకు నచ్చలేదా? రేయ్ వాడు ఆడున్నాడు పట్టుకొని అమ్మేసా చారి 13. అన్నా ఎంత కొట్టినా రావట్లేదన్నా, డోర్ లాకేస్తుంది. అంత దుబ్బోడు ఇంత సన్న బొక్కలో ఎట్లా దూరిపోయినాడ్రా? దగ్గరకు వస్తున్న ముహూర్తం చూస్తుంటే దూసుకొస్తున్న టెన్నిస్ బాల్ లా కనిపిస్తుంది. టెన్షన్ పడకు, ప్రాబ్లం ఏదైనా ఫుట్బాల్ ఆడేస్తాను. కొంచెం కాంగో కోఆపరేట్ చేయి ప్లీజ్. ఆఫ్టర్ ఆల్ పెళ్లి పనులు చేసుకోవడానికి వచ్చినవి పెళ్లి కూతురు చేస్తావా? నీ రేంజ్ ఏంటి, ఈ చేంజ్ ఏంటి? పైగా నీ క్యాస్ట్ అంటే తెలీదు, పాస్ట్ అంటే తెలీదు. ఈ నెక్స్ట్ పనులేంట్రా? అది నన్ను అడుగుతావేంది కాక? మరి ఎవరంటావా? పడుకున్న పద్మనాభస్యమని అడగాలి. అయినా కల్లోకించి వచ్చినవి ఈ పాత్రలు సన్నివేశాలన్నీ 1,00,000 సార్లు చెప్పినా తిప్పితే పదే క్వశ్చన్ కొడతావేంది? అర్థమైంది. సారీ రామా, ఫస్ట్ టైం కదా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. అయినా మా వాడికి ఇంత దరిద్ర పొట్టు థాట్స్ వస్తున్నాయేంటి? ఏమో దీని నుంచి ఏం స్కీమ్ వేసిండో. కరెక్టేలే. సర్లే కానీ ఇవన్నీ మా జానికి గుర్తున్నావు కదా? అరే నీకలా ఆమెకేం గుర్తుంటది? హౌలే గంటలకు మాట్లాడతావు. కోప్పటికి రామా, ఏంటో మా పద్మగాడి వ్యూహాలన్నీ పద్మవ్యూహాల కన్ఫ్యూజన్ గా ఉన్నాయి. అన్నొచ్చాడంటే మన తాట తీస్తాడు. ఈ రోజు మనకి బ్యాడ్ డే. ఆ బెడ్ ఎవరిది? నాది. ఆ బెడ్ ఎవరిదన్నయ్యా? నీదే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అన్న చేతులెట్టున్నారా? వస్తే చంపేస్తాను దేవుడు. అన్నొచ్చాడంటే మన పని అయిపోయింది. మాకేం తెలీదన్నా, అంత ఎక్కువ చేశాడనా? ఏరా, మా వాళ్ళని కొట్టిందే కాకుండా నా పర్మిషన్ లేకుండా కాలనీలోకి ఎంటర్ అయ్యావా? ఈ కాలనీ ఏమన్నా నీ జాగిరా? ఎస్, నా జాగిరే. ఈ కాలనీలో ఉన్న A1 ఫిగర్ నాదే. ఎక్స్పైరీ డేట్ అయిపోయాక నీకు A1 ఫిగర్ కావాల్సి వచ్చిందా? అదేమన్నా బాలాకుమారియా? సంజయ్ మేడం. దాన్ని వంచాలంటే వీడిని సీన్లు దించాలి. అన్నా మీ పేరు ఏమని చెప్పారు? బ్రహ్మం. వీర బ్రహ్మం. వీర బ్రహ్మంతో వారు పెట్టుకోవద్దు, బోరు పడుద్ది. అయ్యో అన్నయ్య, మీరు వీర బ్రహ్మం తెలియకుండా నోటుకొచ్చి మాట్లాడేశాను. మీ కళ్ళలో కళ్ళు పెట్టి చూసేశాను. అయ్యో తప్పైపోయింది. రండి అన్నయ్య, కూర్చొని మాట్లాడదాం. రండి 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 రండి. కూర్చోండి 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 కూర్చోండి. ఓకే ఓకే ఓకే. ముందు మా వాళ్ళని కొట్టినందుకు సారీ చెప్పు. ఐఎమ్ సారీ అన్నయ్య, నాకు సారీ చెప్పడం అలవాట్లేదు. చెప్పావు కదరా. ఐఎమ్ సారీ అన్నయ్య. నక్కరాలు చేస్తున్నావా? గుడ్డలోడు తీసుకొడతా. నన్ను కొట్టడానికి మీరు గుడ్డలోడు తీసుకోవడం ఎందుకన్నయ్య? సరేగానయ్య, మీకు సంధ్య మేడంకి అవునరా, నేను గుంటూరు అయితే అది గోంగూరు లాంటిది. అది లేకపోతే నేను బతకలేనురా. కానీ అన్నయ్య మీ జోడి మాత్రం సూపర్ అన్నయ్య. షారుఖ్ ఖాన్ కాజల్ లాగానా? ఊరుకోండన్నయ్య, కాజోల్కి మీ అంత అందం ఎక్కడుంది? కానీ అన్న, నిజం చెప్పాలంటే మీ ఇద్దరి కెమిస్ట్రీ ఎక్స్ట్రాడినరీ. కెమిస్ట్రీ ఓకేరా, హిస్టరీ తేడా వచ్చింది. ఏ? సంజయ్ నన్ను సైకాలజీతో కొట్టిందిరా. బ్రహ్మం, నా సైకియాటిస్ట్ బ్రెయిన్ తో నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో టెస్ట్ పెడతాను. నా ప్రేమకి టెస్టా? నాది 100% లవ్. అది చూద్దాం. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు ఆలోచించకుండా టకటకా సమాధానం చెప్పాలి. టకటకా చెప్పాలా? అడుగు. వీళ్ళిద్దరు ఎవరిష్టం? షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్. షారుఖ్ ఖాన్. శ్రీదేవి, జయప్రద. జయప్రద. జయప్రద, జయసుధ. జయసుధ. జయసుధ నేను. జయసుధ. పక్కింటమ్మాయి నేను. పక్కింటమ్మాయి. పని మనిషి నేను. పని మనిషి. నా ఉద్యోగం చూసా, నా మనసు చూసా. ఉద్యోగం చూసి ఇప్పుడు నేను కొట్టెళ్తానా, కొట్టుకుని వెళ్తానా? వెళ్తావు. అదిరా సంగతి. యూ డోంట్ వరీ అన్నా, సంధ్య మేడం పైన పంజా విసురుతా, నువ్వంటే గింజుకునేట్టు చేస్తా. ఓకే.
నాలా కాకుండా మీ అమ్మలా మొగుడిని కొంగుని కట్టేసుకుని తిరగాలి. ఆశీర్వచనంలో కూడా ఆడపడుచును వదలవే నువ్వు. రెగ్యులర్ గా తిట్టే వాళ్ళని ఆశీర్వదించమంటే కొంచెం కష్టమే కదమ్మా. మూర్తి గారు అమ్మా నువ్వు దంచవమ్మా. హలో నేను సిద్ధప్ప. చిన్న మాట ఒకటి చెప్పేదానికే ఫోన్ వచ్చినా. చెప్పండి అన్నయ్య గారు. భాస్కర్ అనే మా అన్న కొడుకు రేపు తెల్లారితో మీ ఇంటికి వస్తున్నాడు. ఆడి చేతుల మీదుగానే ఈ శుభకార్యం జరగాలమ్మా, అంతే. బద్దం భాస్కర్ జస్ట్ 2 lakhs పెట్టుబడితో ఉగాండా వెళ్లి 10 ఎకరాల పొలం కొని దున్నాడు. అందులో డైమండ్స్ పడ్డాయి. దెబ్బకు దశ తిరిగిపోయింది. అంతే 5 ఏళ్లలో దాదాపు 50,000 కోట్లు సంపాదించాడు. థ్యాంక్ యూ. ఆరేసుకొని వాడుకోండి, పారేసుకోవద్దు. ఓకే. టిప్పు 2 లక్షల. దీనికి ఎంత అయిపోతున్నారేంటి? వాడికి ఆస్కార్ అందుకోవాలని ఒక కోరిక కూడా చచ్చింది. చచ్చినా రాదు. అందుకే భాస్కర్ అవార్డు అని వాడే ఒక పేరు పెట్టుకొని సినిమా తీసి చచ్చాడు. సినిమానా? ఏంటది? గ్లాడియేటర్ ఇన్స్పిరేషన్ తో రేడియేటర్ అని. హౌ డేర్ యూ షో యువర్ బ్యాక్ టు మీ స్లేవ్. రిమూవ్ యువర్ హెల్మెట్ అండ్ టెల్ యువర్ నేమ్ టు మీ. మై నేమ్ ఇస్ మాక్సిమస్ డెసిమస్ మెరిడియస్, ఫాదర్ టు ఏ మర్డర్డ్ సన్, హస్బెండ్ టు ఏ మర్డర్డ్ వైఫ్, and I will have my vengeance in this life or the next. వాడే డైరెక్షను, వాడే హీరో. మన దరిద్రం ఏంటంటే హీరోయిన్ కూడా వాడే. అదిగో ఆ దరిద్రం. మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్సే లేకపోతే నేనింత వాడిని అయ్యేవాడిని కాదు. సినిమా చూసిన ప్రతివాడు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ లా ఉందని చెప్తుంటే నా కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. ఎందుకురో 60 డైమండ్లు అవితే కానీ సినిమా కంప్లీట్ అవ్వలేదు మరి. వాడి గురించి నీకింకో డీటెయిల్ తెలియాలి. అమ్మా, వాడి పెట్టుబడి 2 లక్షలు కొట్టేసింది ఈ ఇంట్లోనే, పనిచేసింది నీ ప్లేస్లోనే. బాసు, నీకో న్యూస్. ఆడెవడో భాస్కర్ వస్తున్నాడంట. వాడి పెళ్లి చెడగొడతాడేమో అని వీళ్ళు తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళ అత్తయ్యకి మన బాస్ వాల్యూ ఏంటో. ఆవిడ బాధపడితే మనకేమొస్తుంది సీను? ఆవిడ రియలైజ్ అవ్వాలి, మనతో పాటే రావాలి. అదే కదా మన గోలు. రే బాలుగా సార్, ఇప్పుడు ఆ భాస్కర్ గారితో పాటు మా అత్తయ్య గారింటికి వెళ్తే మనల్ని ఎవడు ఆపుతాడు? ఎవడు సార్ ఆపేది? ఎట్టి పరిస్థితుల్లో ఆపలేడు. అందుకని నువ్వు పని చేయరా. సార్ ఏం చేయమంటారు? ఆ భాస్కర్ గారు ఇండియాలో దిగ్గానే సార్ వాడి దగ్గర ఉద్యోగం కొనేయాలి. కష్టం సార్, కష్టం సార్. అయినా కొనేయొచ్చు అనే గ్యాప్లో కొట్టేశారేంటి సార్? గ్యాప్ ఇచ్చినందుకే నేను ఇరిటేట్ అవుతుంటే మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తావేంట్రా? యాదవా. ఇన్నున్నాయంటో. అబద్ధం ఆడితే ఆకులు రాలుతాయి, చస్తావు. టెస్ట్ చేద్దాం. నేను మహేష్ బాబులా ఉంటాను. ఆకులు రాలాయి సార్. మాకు కనపడుతుందిగా. నేను ఇంటెలిజెంట్ని. మళ్ళీ రాలేదుగా. రాలే, అబద్ధం. నేను ఎదవని. అది నిజం సార్. ఒక్క ఆకు కూడా రాలేదు కదా. కనపడుతుంది కదా. నువ్వు చెప్పేదేంటి? ఎందుకు వచ్చావు? ఇంట్లోంచి వెళ్ళిపో, వెళ్ళిపో. నాకు నువ్వు అక్కర్లేదు. వద్దు, వెళ్ళిపో. వెళ్ళిపోరా. ఎక్కడ పోమంటావు? వెళ్ళిపో. ఐ హేట్ యు. వెళ్ళిపో. ఎవరక్కడ? ఏంటండి ఏమైంది? ఏమైందంటారంటే ఇది పరువు గల్లీలా, పబ్లిక్ గార్డెనా? ఏమైంది సార్? ఏమైందంటారంటే పెళ్లి కావాల్సిన పిల్ల పనివాడితో కలిసి
ఏంట్రా నేను ఏమైనా పురాణం చెప్తున్నానో అలా చూస్తున్నారు? వాళ్ళిద్దరు అక్కడ కబులించుకుంటే చూసేవాడు ఊపిరాడకి చచ్చేటట్టున్నాడు. ఏంట్రా ఏంటి గొడవ? ఏదో అంటున్నారు. మీ అమ్మాయి నిప్పు ఆకులు రాలే సార్. నాదే తప్పు. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? ఏంటది? ఇందాక గాలి లేకుండానే ఆకులు రాలి. అది కూడా మీరు టాపిక్ మాట్లాడుతున్నప్పుడల్లా రాలుతూనే ఉన్నాయి, కానీ ముందు వెనక రాలేదు. అది గమనించారా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏదో అన్నట్టున్నారు. ఏమీ లేదు, మీ అమ్మగారు పిలుస్తుంది. వస్తున్నాం గారు. గురువు గారు, ఆ అమ్మాయి మనోడు కౌలించుకోవడం అబద్ధం అంటారా? అది అబద్ధం అయితే కావచ్చు, కానీ ఈ రోజు రాత్రి శశితో నేను చెయ్యబోయేది మాత్రం నిజం. ఎక్కడయ్యా మీ వానరు? అర్జెంటుగా మా అమ్మాయికి పెళ్లి సంబంధం కుదర్చాలని వస్తే ఇంకా రాడేంటి? మా అన్న వచ్చాడంటే అన్ని సెట్ చేస్తాడు. ఇదిగో అక్కడ కూర్చో. అసలు నాకు నచ్చే అల్లుడు ఎక్కడున్నాడో ఏంటో. అన్నా చూడన్నా, మీరేంటా నిలా వచ్చారు? మా వాళ్ళ ఏదైనా తప్పు జరిగిందా అన్నా? భయపడతావేంట్రా? ఎందుకు వచ్చానని చెప్పు. ఏం టెన్షన్ పడకు, అన్న పెళ్లి సంబంధం గురించి వచ్చాడు. పెళ్ళా అన్నా అన్న అది అది కాదన్నా. వాడేంట్రా ఎంగిలి పళ్ళని చూస్తున్నా కుక్క చూసినట్టు చూస్తున్నాడు. వాడు వాళ్ళ అమ్మాయికి అర్జెంట్ గా పెళ్లి చేయాలనుకుంటున్నాడు. అవునన్నా అవునవునవును. నన్ను అల్లుడిని చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాడంటావా? నాకు అల్లుడు దొరికిస్తాడా? అరే నా అందానికి ఇంత రెస్పాన్సా? తట్టుకోలేదు. అల్లుడు నా కూతురు పెళ్ళాడతావా? అరే ఆడు కాదురా, నేను మీ అల్లుడిని. లేదు ఈయన ఆడ ఏం చూసి చేసుకుంటారా వీడిని? వీడి దగ్గర ఆస్తులా పాస్తులా ఇంట్రుకలు కూడా లేవు కదరా. నా కూతురు సరైన మొగుడీడే, అయినా ఆస్తుదే ఉందండి. నా దగ్గర కోట్లు ఆస్తుంది. నా ఆస్తి అంతా నా అల్లుడి పేరు పెట్టేస్తాను. నువ్వు కోట్లు ఇచ్చినా వాడు నీ వైపు రాడరా, నా వైపే ఉంటాడరా. అరే రారా. నేను రానా? మా మామ చెప్పినట్టే అమ్మగారు ఇంతో మనకేం మాట. నువ్వు వెళ్తే నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తాను. నీకు పని లేకపోతే నా దగ్గరికి రా, పనిస్తా. తప్పుకో. ఏమండి, మన అమ్మాయి వాచ్మెన్ తో లేచిపోయిందండి. లేచిపోయిందా? అయితే పెళ్ళైపోయినట్టే. ఇంకీ గొట్టంగడితో పనే ఉంది. పద మనం పోదాం. తప్పైపోయిందన్నా, వాళ్ళు మంచోళ్ళు కాదన్నా. పదన్నా మనం ఇంటికి వెళ్ళిపోదాం. వెళ్తానన్నావు కదరా, చంపేస్తాను. ఒరే నాకు ఉద్యోగం ఇప్పించరా. నేను ఎప్పుడు అన్నా? పోన్లే అన్న, తప్పు తెలుసుకుని వచ్చాడు కదా, వదిలే. రికమెండేషన్ ఏంట్రా? చోటన్నా అన్నా, చోటన్నా నువ్వేంటన్నా ఇలా వచ్చావు? నీతో కొంచెం పని పడి వచ్చాను తమ్ముడు. రా నా కూర్చుని మాట్లాడుకుందాం. చెప్పన్నా. అన్న అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. నీకు పెళ్ళా? ఏంటి తమ్ముడు అంత షాక్ ఏమిటి? అంటే ఇప్పుడు పెళ్ళంటే అంటే తప్ప తమ్ముడు, చాలా చాలా అర్జెంట్. అదే మళ్ళీ అన్నకు లైఫ్ అండ్ డెత్ సమస్య. చెప్పురా, మొత్తం చెప్పు. ఆ ఏసీపీ గారు పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని చెప్పు. నా లైఫ్ హిస్టరీ అంతా చెప్పారా? అంతా నువ్వే చెప్పినావు కదా. అంతా నేనే చెప్పేశానా? అది సరే, నాకు అంతా అర్థమైందన్నా, కానీ కొంచెం కష్టం అన్నా. ఏ? ఇప్పుడున్న అమ్మాయిలందరూ పవర్ స్టార్ ని సూపర్ స్టార్ ని కోరుకుంటున్నారు. ఓ అది ఇక్కడ బెటరా. నువ్వు అమితాబ్ బచ్చన్ అన్నా. టేక్ దిస్ అమౌంట్. ఇది కూడా తీసుకో. ఇంకా కావాలా? ఇది కూడా తీసుకో. చాలా సెకండ్ హ్యాండ్ అయినా పర్వాలేదన్నా. సెకండ్ హ్యాండ్ వద్దు, ఫస్ట్ హ్యాండ్ చూడు. ఫస్ట్ హ్యాండ్ అంటే ఏంటన్నా, అన్న అడ్వాన్స్ తీసుకుంటే మీ పని అయిపోయినట్టు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, మర్చిపోవద్దు సెకండ్ హ్యాండ్ ప్లీజ్. వీడి డిసిప్లిన్. పద్మనాభసింహ, పర్యటకు రావాల్సిన వాడివి ఇలా బిడ్డ పక్కల వస్తావేంటి? టైం ఏంటి? ఎవడైనా సరే నీకు కావాలంటే వాచ్ చూసుకో, నన్ను అడుగుతావేంటి? పద్మనాభసింహ, జై సింహ. ఈ లాంగ్వేజ్ ఏంటి? బాడీ లాంగ్వేజ్ ఏంటి? మారాయి, అన్నీ మారాయి. ఆకలిస్తే కిచెన్ వైపు, దాహం వేస్తే బాల వైపు చూసే రోజులు పోయాయి. ఇదే ఇంట్లో ఏళ్ల తరబడి ఫుడ్ గెచ్చా, మందు గెచ్చా, కత్తి నిండా కుడుకులేక నిద్ర గెచ్చా. ఇప్పుడు కళ్ళు మండాయి. ఎవడైనా అడ్డొస్తే మాడి మసి అయిపోతారు. జై సింహ, నువ్వు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండాయిజానికి వచ్చినా, గ్రూపులుగా వచ్చినా, ఒక్కడివే వచ్చినా, ఫ్యామిలీ మొత్తాన్ని వేసుకొచ్చినా, ఈ పద్మనాభ సింహంతో పెట్టుకుంటే పచ్చడైపోతావు. ఏంటి ఆ మాటలు? తను తిన్నాను కాబట్టి
నా చెల్లెల్ని కొట్టావా? నిన్ను కూడా కొట్టాను. కళ్ళు కూడా ఈ గోలేంది కాక? అసలు కల్లోకి వచ్చింది వాడంతో చుట్టానికే కదా. గట్లని సీదా క్లైమాక్స్ పోతే కిక్కే ఉంటది. ఇప్పుడు స్ట్రోక్ ఇచ్చినావు కదా, నువ్వు వెళ్ళి మందేసే చెప్తా. పగలేస్తే ఏం బాగుంటది? అరే కళ్ళు పగలింది రాత్రి కాక. అంతేనా? రేయ్ జయ, ఏమైంది వాడికి? పిచ్చి కుక్కలా బిహేవ్ చేస్తున్నాడు. నాకు కూడా ఏదో భయంగా ఉందన్నయ్య. ఇందులో భయపడాల్సిందేం లేదండి. బీభత్సం చేసేస్తే భయపడాల్సిందేమీ లేదంటే ఏంటి? ఇలాంటి ప్రాబ్లం ఉన్న పేషెంట్ ని నేను ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్. ఇది డామినేషన్ తాలూకా సప్రెషన్ నుంచి పుట్టుకొచ్చిన డిప్రెషన్ క్రియేట్ చేసిన కమోషన్ రిలేటెడ్ రెవల్యూషన్. ఇలాంటి వాళ్ళని ఓ వారం రోజుల పాటు వాళ్ళ మానాన వాళ్ళని వదిలేస్తే సెట్ అయిపోతారు. వదలకపోతే ఎవరిని వదలరు, పిచ్చి పీక్స్కెళ్ళిపోయి పీకలు కొరికేస్తారు. అసలు అలాంటి ద్రద్దకొట్టు రోగం వాడికి ఎందుకు వచ్చిందో? డామినేషన్ సార్, మితిమీరిన డామినేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. నిజమేనా? నీ డామినేషన్ వల్ల నేను కూడా సప్రెషన్ గురయ్యాను. అవునండి, నేను కూడా కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళాను. అవునన్నయ్య, నేను కూడా కొంచెం కమోషన్ ఫీల్ అయ్యాను. ఆ రెవల్యూషన్ థాట్స్ నాకు కూడా వచ్చే బావు గారు. అవును డాడీ, ప్రెషర్ ఎక్కువైతే మనిషి కూడా బంతిలాగా కంట్రోల్ తప్పుతాడు. ఉండమా, నువ్వు నీ బందిగోరాను. మీరందరూ నా డిసిప్లిన్ ని డామినేషన్ లా ఫీల్ అవుతున్నారని నాకు అర్థమైంది. ఓకే, ఈ రోజు నుండి జానకి పెళ్ళయ్యేంత వరకు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండండి. పెళ్ళయ్యాక మీటింగ్ పెట్టి కొంచెం రీజనబుల్ గా కొత్త రూల్స్ రాసుకుందాం. అమ్మో, కొంచెం లేట్ అయితే వీళ్ళందరికీ కూడా ఈ డిసీజ్ వచ్చేసేది. ఇదిగో రామారావు, ఈ పెళ్ళయ్యేంత వరకు మా బావగారిని నువ్వే కంట్రోల్ చేయాలి. ఆయన సంగతి నాకు వదిలేసి మీరు మిగతా పనులు చూసుకోండి. థ్యాంక్ యూ రామా. ఏం డైలాగ్ కొట్టినావు కాక? నీ దెబ్బకి మీ బావ ప్యాంట్ అనే పాస్ పోషన్ అంటే నమ్ము. ఏం రా సరేగా రామా, మెలకు వచ్చాక మా బావకు వెండి గుర్తుండవు కదా, కాల్చి చంపేస్తాడు. అరే ఏం మాట్లాడుతున్నావు కాక? దమాకిట్లా ఖరాబ్ అయిందా నీకు? నీకలా ఆయనకెట్లా గుర్తుంటది? కొత్త కదా, కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. కరెక్ట్ రామా, నీ వల్ల నా పర్సనల్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది తెలుసా? ప్రొఫెషనల్ లైఫ్ ఏమేం కాక? ఏం కాక రామా, అది మరీ దారుణం. ఇంట్లో మా బావగాడు కాల్చుతుంటే ఆఫీస్ లో ఆదిగాడు కాల్చుతుంటే. అరే ఆదిగాడంటే యాదొచ్చింది కాకవు. రేపు పొద్దుగాల ఆది ఫ్యామిలీని మీ బావ టిఫిన్ చేయడానికి రమ్మండు. రామా, నా కల్లో వాట్ డెసిషన్స్ ఏంటి? ఇది నా కల కదా. అరే డెసిషన్లు తీసుకునేది ఆళ్ళు కాదు కాక, మరి పడుకున్న పద్మనాభసింహ ఆయన ఊహల్లోకించి వచ్చినవే ఈ పాత్రలు సన్నివేశాలు. అర్థమైంది రామా, మా బావగాడిని ఎక్కి తొక్కేసినట్టే ఆదిగాడిని కూడా తొక్కేమని ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేశాడనమాట మా ఊడు. కరెక్ట్ గా చేసావు కాక. అందుకే నువ్వు నీ పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ గా, సోషల్ గా, సైకలాజికల్ గా, మైథలాజికల్ గా అన్ని గిట్లలా నువ్వే నంబర్ 1 కావాలి. నీ డ్రీమ్ వల్కి నువ్వే బాద్షాగా ఉండాలి. కదే పడుకున్న పెద్ద కోరిక. ఎస్, ఐఎమ్ బాద్షా. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది. వాడేవో ఫ్రాడ్ కథలు చెప్పి మనతో ఉండిపోదాం అనుకున్నాడు. నా ఫ్రైడ్ బ్రెయిన్ ఉపయోగించి వాడిని ఎలా పంపించారో చూసారా? నువ్వు అటు చూసావా? రండి, మీకోసమే 2 నిమిషాలుగా వెయిట్ చేస్తున్నా. రండి. మళ్ళీ ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావనేది సిల్లీ క్వశ్చన్, ఎందుకు వచ్చావనేది వ్యాలిడ్ క్వశ్చన్. మసాలా దోశ మధ్యలో వదిలేసి మా ఊరు వెళ్దామని బస్ స్టాప్కి వెళ్ళాను. బస్ ఎక్కబోతుంటే అక్కడ వాడు నాకు తగిలాడు. ఎవడు? దీన్ని ఫాలో అయ్యేవాడా? కాదు, నన్ను ఫాలో అయ్యేవాడు. నా అంతరాత్మ. నిన్ను కాపాడిన అమ్మాయిని కాపాడకుండా ఎలా వస్తావురా కఠినాత్ముడా అని నా అంతరాత్మ చెప్తే ఇక్కడికి రాక తప్పలేదు. నువ్వు ఇంటికెళ్ళవే, వీడి సంగతి నేను చూసుకుంటా. నువ్వు ఇంటికెళ్ళు. ఒక్కరే వెళ్తున్నారు, తోడుగా రమ్మంటారా? ఆగరా, ఇదిగో మా సంగతి నీకు తెలీదు. మాకు బోడీ కొడుతున్నారు తెలుసా? వాళ్ళు వచ్చారనుకో నీ బోడీలో పోట్లన్నీ తీసేస్తారు. అతికించడానికి డాక్టర్ ముందుగా. నువ్వు ఇలా వినోరా, నీ పని చెప్తా. వాడే అసలు వాడు. మ్యాటర్ అంతా ఫోన్ లో చెప్పారుగా. ఆడెక్కడ ఉండడు, ఎక్కడ ఉండడు, అసలు ఉండడు. మీరు వెళ్ళి హ్యాపీగా పడుకోండి. తమ్ముడు లేమ్మా, లే లేమా లే. ఏమ్మా, ఏం కావాలి? రూమ్ కావాలన్నయ్య. రూమ్ కావాలా? పద మాడదాం. ఎక్కడికన్నయ్యా? బార్కి వెళ్ళి మందు కొడదాం. మీరు మందు కొడతారా, నన్ను కొడతారా? ముందు మందు కొడతాం, తర్వాత నేను ఆప్షన్లు పెడతాం. దా. మందు తాకముందే మాటలు, మందు తాగిన తర్వాత పోట్లే. బార్ నుంచి నేరుగా మీ ఊరు వెళ్తావా, కేర్ హాస్పిటల్కి వెళ్తావా? ఆర్టీసీ బస్సు ఎక్కుతావా, ఐసీయూ వార్డుకి వెళ్తావా? రేపు పొద్దున న్యూస్ పేపర్ నువ్వు చదువుతావా, నీ మర్డర్ న్యూస్ జనాలు చదవాలన్నా? అర్థమైందన్నయ్య. ఏమర్థమైందిరా? మీరందరూ నన్ను బెదిరించాలని ప్రయత్నిస్తున్నారు. ఏం బ్రో,
తీసుకుని అప్పుడప్పుడు కడతారా? వారానికి ఇంత కడతాంగా. మరి వారంది కట్టాల్సింది కట్టకుండా బార్లో కూర్చొని భర్పూర్గా తాగుతురేమో. అన్నయ్య మీరు ఓకే అంటే నేను కట్టేస్తాను. ఓకే అలాగే. ఓకే అన్నయ్యలు. ఓకే. అన్న మనుషులు కొట్టేయడేంట్రా? మీరు ఓకే అన్నారు, కొట్టేశాను. మేమా? రేయ్ అప్పు తీర్చమని అడిగినందుకు ఇంతో కొట్టిస్తారా మమ్మల్ని? రేయ్ మీ సంగతి మన చూసుకుంటారా? పదండ్రా. రేయ్ మీ అన్న సంగతి మా అన్నలు చూసుకుంటారా? రేయ్ ఇక్కడ 2 జరిగాయిరా. ఒకటి వీడు వాళ్ళని కొట్టాడు అంటే వీడిని మనం కొట్టలేం. మరి రెండోది కూడా అదేరా. వీడు వాళ్ళని కొట్టాడు, వాళ్ళు వెళ్ళి అన్నకి చెప్తాడు, అన్న మనల్ని చంపేస్తాడు. ఇప్పుడు మీరు ఒక పని చేయాలన్నయ్య, నన్ను మీ రూమ్మేట్ గా చేర్చుకోండి. అప్పుడు నేను మిమ్మల్ని తనను ఎవరిని తననివ్వను. అన్న సంగతి నీకు తెలీదు. పర్మిషన్ లేకుండా కొత్త వాళ్ళని ఎవరిని కాలనీలోకి రానివాడు. నువ్వు వాళ్ళని కొట్టాక పనిష్మెంట్ గానీ పర్మిషన్ ఉండదు. భారతంలో శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలుసానే? ఆ సంగతి నేను చూసుకుంటా అన్నాడు. ఆ చెట్టు ఏంటి? బాబా గారికి దాని కిందే జ్ఞానోదయం అయింది. అందుకే దాని జ్ఞానవృక్షం అంటారు. మిత్రులారా, భగవద్భక్తులారా, స్వామి అందరికీ నేల తవ్వితే వరి పండుతుంది, నీకేం వజ్రాలు పడ్డాయి. ఇంకా ఏం కావాలి నాయనా? ఆకలి తీరింది కదా అని అడుక్కోవటం మానేస్తావా స్వామి? నాకు 3 కోరికలున్నాయి. ఏమిటో అవి? నేను పెళ్లికొచ్చాను. శశి అని, దాని పెళ్లి జరగకూడదు. జరగదు. అది నాకు కావాలి. ఎవడు ఊహించినోడితో అవుతుంది. నీకు సరేనా నాయనా? నాతో జరుగుతుందని నేను కూడా ఊహించను కాబట్టి అది నాదే. యా. ఇంకా నా మైండ్స్, నా డైమండ్స్, నా కరెన్సీ, నా యారగెన్స్ ఎప్పుడూ నాతోనే ఉండాలి. నువ్వు దేనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది. బద్దం బాబు, బద్దం. స్వామి నువ్వు అనుకున్నవన్నీ సాధించాలంటే ఆ చెట్టు నీ ఇంట్లో ఉండాలి నాయన. చెట్ట బద్దం భాస్కర్ పెరట్లో బాదం చెట్టు ఎక్కిస్తుంది కదా, అది నిన్ను కష్టాల నుంచి గట్టు. కారులో పట్టదు స్వామి, గాల్లో వస్తుంది నాయన. వచ్చిన దగ్గర నుంచి బొట్టెట్టడం, జుట్టు దూకోవడం తప్ప మీ ఫేస్ చూడలేదు స్వామి. దయచేసి ఒక్కసారి మీకు దండం పెడతాను. తిరిగితే తట్టుకోగలవా? మరి తిరిగేస్తున్నాను. మరి ఓకే తిరిగేస్తున్నాను. మరి తర్వాత జరిగే పరిణామాలకు నన్ను అడగొద్దు. అడగను. తిరిగేసా. నాకేం కనపట్టలేదు. అత్తాపూర్ బాబా కొత్త భక్తుడికి సాక్షాత్కారం అయింది. జై బాబా, జై బాబా. అంతా మీ అదృష్టం. మొదటిసారి బాబా దర్శనం జరిగింది. అడు తిరుగు. నేను చెప్పే జాగ్రత్తగా ఫాలో అవ్వు. నేనేమో నిన్ను తీసుకెళ్ళడానికి వస్తే వాళ్ళేమో నా కిడ్నీలు తీసుకోవాలనుకుంటున్నారు. నువ్వేమో నాకేం తెలియదండి వాడెవడో అని పోలీసులకు చెప్పావు. ఈ రాత్రి తెల్లారే లోపు ఎలాగైనా మన ఇద్దరం ఊరు దాటి పారిపోదాం. ఓకే? అడు తిరిగి చావు. వద్దంటే ఇటు చూస్తుంది. నువ్వు రాత్రి 12 గంటల 5 నిమిషాలకి నల్ల డ్రెస్ వేసుకుని మెల్లగా పిల్లిలా వెనక గుమ్మం దగ్గరకు వచ్చేసాయి. నల్ల డ్రెస్ ఎందుకు? ఎందుకా? చీకట్లో కనపడకుండా ఉండటానికి. అర్థం చేసుకొని చావు. ఐఎమ్ ట్రైంగ్ టు సేవ్ యూ యార్. అర్థమైందా? ఓకే ఓకే ఓకే. కానీ ఒకవేళ వాళ్ళకి దొరికితే? వాళ్ళకి నేను దొరకటం అంటే పులికి మేక దొరికినట్టే. వెళ్ళు. ఆగు. ఇందులో పులి ఎవరో అర్థమైందా నీకు? కాలేదా? నేనే పులిని. ఐ ఆమ్ ది టైగర్, యు నో. ఆ మాత్రం తెలియకుండా MBBS ఎలా పేసావమ్మా నువ్వు? అమ్మ బ్రహ్మ, నాకే బొమ్మ చూపిస్తావా? నీకు తిమ్మ తిరిగేటట్టు చేస్తా. జంగమ్మ బొమ్మని చేసే టైం వచ్చింది. అర్సలక్ష్మి ఎక్కడ? నా చిన్నప్పటి పేరు నీకెలా తెలుసు? నీ గురించి నాకు అంతా తెలుసు. నీ నోటి దూలతో కంపలు అరుపుతావని తెలుసు. ఆ దెబ్బకి భయపడి మీ అమ్మా నాన్నని వదిలేసి వెళ్ళిపోయారని తెలుసు. నీ బతుకు బాగుపడాలంటే నేను చెప్పింది చెయ్యాలి. చేస్తావా? రా, వచ్చేయ్. ఎవర్రా అది? నేను రానంటున్నా బలవంతంగా తీసుకెళ్తున్నాడు.
ప్రమాణపూర్తిగా నేను ఈ అమ్మాయిని తీసుకెళ్దాం అనుకోలేదు సార్. మరి ఏ అమ్మాయిని తీసుకెళ్లాలనుకున్నావు? మీ ఇద్దరిలో ఎవరు పీకుతారో అని వెయిట్ చేయటం తప్ప నా దగ్గర ఆన్సర్ లేదు సార్. మామా ఛాన్స్ ఆయనకి ఇచ్చారా? ఓకే, గుడ్ నైట్ సార్. నువ్వు కూడా వెళ్ళా. ఆగో, బయటకు ఎందుకు వెళ్ళినావు? అడుగు చిన్న మావా. అవును, ఎందుకు వెళ్ళాను? ఇంకా అర్థం కాలేదా? నీకెప్పటికీ అర్థం కాదులే. నువ్వు సరిగ్గా చెప్పకపోతే ఎవరికీ అర్థం కాదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి చెడగొట్టాలని ఎందుకు అనుకుంటుంది? ఎందుకా? బుర్ర తక్కువై కాదు, ఆ అబ్బాయిని ప్రేమిస్తేనే అలా చేస్తుంది. నా ప్రేమ నీకు అర్థమయ్యేసరికి నా అర్ధ జీవితం వ్యర్థం అవుతుంది. రంగన్న, ఏంటన్నా? ప్రేమ కోసం జీవితం సంకనాకించుకున్న అబ్బాయిని చూశాను గాని ఒక అబ్బాయి ప్రేమ కోసం దెబ్బైపోయిన అమ్మాయిని మొదటిసారి చూస్తున్నాను రా. ఏమో, ఎవడో అదృష్టవంతుడికి ఇలాంటి దొరుకుతుంది. ఈ అమ్మాయి మొగుడు మర్డర్ చేసి వస్తే మసాజ్ చేస్తుంది, జైలుకి వెళ్తే బెయిల్ తెస్తుంది, బెయిల్ క్యాన్సిల్ అయితే జైలు ముందు గోళ చేస్తుంది. ఆ గొడవ మనకెందుకు లేరా? ఎవడ దృష్టం వాళ్ళది. డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కి ఇవ్వడానికి స్పెషల్ గా ప్రింట్ చేయించిన కార్డ్స్ లోనే ఇన్ని మిస్టేక్ జరిగితే మిమ్మల్ని నమ్ముకుని ఇంత పెద్ద పెళ్లి చేస్తే ఇంకెన్ని మిస్టేక్ జరుగుతాయో. ఏంటి అంతా సైలెంట్ గా ఉన్నారు? పెళ్లి కార్డుల గురించి ఏం నచ్చలేదా? బాగా నచ్చాయి. ప్రింట్ అవుట్ చేయించాలని అడుగుతున్నాను మావయ్య. మరి నువ్వు చెప్పలేదా? ఇలాంటివి చెప్పవు, నేనే దగ్గరుండి ప్రింట్ చేయించాను బావగారు. అయితే ఇదంతా మీ క్రియేషన్ అన్నమాట. అవును బావగారు, అందులో కలరు, కాన్సెప్ట్, మార్పులు చేర్పులు మొత్తం నావే. మరి నా పేరు ముందు ఉండాల్సిన డాక్టర్ ఏది, వెనక ఉండాల్సిన డిగ్రీలేవి? నేనే తీసేయమన్నాను. డాక్టర్ జయకృష్ణ సింహ, ఐపీఎస్, బిఏ, ఎంఏ, FFFFF సక్సెస్ స్పెషలిస్ట్ లా ఉంది. అదే సింపుల్ గా జయకృష్ణ సింహ, హోమ్లీగా ఉంది. అందుకే ఆ చెత్తంతా లేపేయమన్నాను. నువ్వే విడివై లేపేయడానికి? మా నాన్న స్వర్గీయ పిల్లి అప్పారావు గారు 10 తిండి తిప్పులు మానేసి సైకిల్ తొక్కి చదివిస్తే నేను కష్టపడి సంపాదించుకున్న డిగ్రీలేవి. నీకేం తెలుసురా వాటి విలువ? ఆఫ్టర్ ఆల్ గాడివి, అనామకుడివి, అసమర్థుడివి, అయ్యోకుడివి. అమ్మా, అన్నయ్య. ఏ అంటమ్మా అన్నయ్య? నీ ముఖం చూసే కదా ఇంటర్ కూడా పాస్ అవని ఇడియట్ ని ఇంట్లో పెట్టుకున్నాను. నీ ముఖం చూసే కదా డిగ్రీ స్పెల్లింగ్ కూడా తెలియని సన్నాసిని డిపార్ట్మెంట్ లో జాయిన్ చేశాను. చూసావుగా, ఆఫ్టర్ ఆల్ పెళ్లి కార్డులో డిగ్రీలు మిస్ అయితేనే వరల్డ్ వార్ వచ్చినంత వైల్డ్ గా రియాక్ట్ అయ్యాడు. నువ్వు ఏకంగా పెళ్లి కొడుకునే మార్చేస్తానంటున్నావు. జరిగే పనేనా? తప్పకుండా జరుగుతుంది బాబాయ్. రామారావు మీద నాకు నమ్మకం ఉంది. ఈ పెళ్లి డ్రామాతో ఏసీపీ గారు నాకు పెళ్ళిందని నమ్మాలరా. అయినా ఈ డ్రామాలను ఎందుకనా? మీ అన్నకి చెప్తే అయిపోతుంది కదా. నోర్మీరా, ప్రతిదానికి అన్నయ్య దగ్గరికి ఎందుకురా, మనమే మేనేజ్ చేయాలి. ఏమవుద్దో చూద్దాం. వీళ్ళిద్దరు ఎవరు? ఆ పెళ్లి కూతురు తల్లిదండ్రుల పాత్రనా? చూడండి, ఏసీపీకి మీరే నిజమైన అత్తమావులని, ఇది నా పెళ్ళామని నమ్మించాలి. ఇదేంటి మీద చేస్తున్నావు? ఇలాంటి నాకు నచ్చవు. ఈ అమ్మాయి చాలా మంచిదానిలా ఉందిరా, దీన్ని కమిట్ అయిపోదాం. అన్నా ఏసీ పోస్తుండనా? అయ్యో బాబోయ్, వీడా? ఏంటే వాడిని చూసి నేను టెన్షన్ పడాలి కానీ నువ్వు టెన్షన్ పడతావు ఏంటి? ఇంతకు ముందు కస్టమర్ తో దొరికిపోయినలే. ఇదేంట్రా, మంచి అమ్మాయి దొరికింది కదా అని సంతోషపడుతుంటే షాక్ ఇచ్చి. అవునా? ఏం జరుగుతుంది? పెళ్లి సార్. కాదు సార్, నిశ్చితార్థం సార్, నిశ్చితార్థం. అదేంటి నువ్వు నిశ్చితార్థం అన్నావు, వాడు పెళ్లి అంటున్నాడు? అంటే వీడికి బ్రెయిన్ దొబ్బింది సార్, నిశ్చితార్థం కూడా పెళ్ళే అనుకుంటున్నాడు. ఓకే రాజా, మరి పెళ్లి కూతురు ఎక్కడ రాజా? తల్లిదండ్రుల దగ్గర ఉంది సార్. మేము ఇక్కడే ఉన్నాం. ఏ రాజా, ఒక పెళ్లి కూతురికి 2 అబ్బలు 2 అమ్మలు ఉంటారా? అంటే వాళ్ళు కన్న తల్లిదండ్రులు, వీళ్ళు పెంచిన తల్లిదండ్రులు. ఓకే ఓకే, పెళ్లి కార్డు పంపిస్తావు కదా సార్? ఇందులో దగా లేదు, మోసం లేదు, ఫెయిర్, మ్యారేజ్ కన్ఫర్మ్.
ఆల్ ద బెస్ట్. నా పేరు తెలుసు కదా, నాయక్. డ్రామా ఎంట్రీ ఇంత ట్విస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అన్నయ్య చెప్పేశానా? అంతేనా? అరే వీళ్ళందరినీ పంపించారా? ఏంట్రా నాన్న? ఆ ఏసీపీ గారు వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడన్నయ్య. ఏ? అది నువ్వు అర్జెంట్ గా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోమంటున్నాడు అన్నయ్య. అతను మంచిగా కదరా చెప్పాడు. ఆ ఏసీపీ కోసం కాకపోయినా నా కోసం చేసుకో తమ్ముడు. వాడేవాడన్నయ్య ఏసీపీ? నువ్వు నాకంటే పెద్దోడివి. నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉంటే నేను ఎలా పెళ్లి చేసుకుంటానన్నయ్య? నా కోసం చూడకుండా నువ్వు వెంటనే పెళ్లి చేసుకో తమ్ముడు. లవ్ ఫెయిల్యూర్. నేను ఎంతగానో ఒక అమ్మాయిని ప్రేమించాను. నా కోసం చూడకుండా నువ్వు వెంటనే పెళ్లి చేసుకో. సంతోషంగా ఉండు తమ్ముడు. ఎవరన్నయ్య అమ్మాయి? సిమ్రన్ అని. సిమ్రాన్? జీవితంలో ఇద్దరు బాగుండాలని కోరుకుంటాను. నువ్వు నా సిమ్రన్. ఓహో అలాగే అయితే